ఫేస్‌బుక్ ఉంది, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇవన్నీ విదేశీ కంపెనీలే. మన దేశంలో తమ కార్యాలయాలు నడుపుతున్నాయి గదా! మన దేశంలో కార్యకలాపాలు నడుపుతున్నాయి గదా! వీటిట్లో వచ్చిన లాభాన్ని వాళ్ళ దేశానికి తీసుకుపోతున్నాయి గదా! మనం ఏమన్నా అడ్డుపడతామా? పడము. ఇక్కడే పెట్టాలంటామా? పెట్టము. కానీ చైనా మాత్రం తన దేశంలో వ్యాపారాలు చేసిన వాళ్ళని అక్కడి నుంచి ఆ డబ్బులు అవతలకి పోనీయదు. ఏదో ఒక సాకు చెప్పి అడ్డుకుంటది. తాజాగా మరొక రెగ్యులేషన్ తీసుకొస్తున్నారు. చైనాలో సంపాదించిన సంపాదనని ఇతర దేశాలకి తరలిపోకుండా ఉండేందుకు వీలుగా, అక్కడ బ్యాంకుల్లోనే చలామణి అయ్యేందుకు వీలుగా, బల్క్ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ కాకుండా ఉండేటటువంటి ఎత్తుగడలు వేసుకొస్తుంది చైనా. వాళ్ళది ఎంత దోపిడీగా ఉంటుందంటే, లైక్ ఇదివరకు ఆలీబాబా ప్రపంచంలోనే అగ్రకోటీశ్వరుడు అన్నటువంటోడిని పాపర్‌గా చేసి రోడ్డు మీదకి వదిలిపెట్టింది. ప్రపంచంలో ఇప్పుడు అక్కడక్కడ లెక్చర్‌లు ఇచ్చుకుని వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులతో బతకాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది. లక్షల కోట్ల అధిపతి, కోట్ల మంది ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాడు. అంత రాక్షసంగా ప్రవర్తిస్తది. ఇప్పుడు కొత్త రెగ్యులేషన్ ఎందుకు పెడుతోందంటే, ఈ మధ్య కాలంలో అనేక కంపెనీలు చైనా నుండి వెళ్ళిపోతున్నాయి. కొన్ని భారత్‌కు వస్తున్నాయి, కొన్ని కొరియాకి వెళ్తున్నాయి, కొన్ని జపాన్‌కి వెళ్తున్నాయి. వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా మనీ ట్రాన్స్‌ఫర్‌కి రిస్ట్రిక్షన్స్ బిగిన్ చేసింది.